హల్లెలూయా. నీకే మహిమా, నీకే మహిమా, నీకే మహిమా రాజా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డలారా, అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపం చేయటం సులభం, కానీ పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా. నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా. నీకే యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి మహిమా ఆరాధనా. నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా. నీకే యేసయ్యా సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి మహిమా ఆరాధనా. నీకే యేసయ్యా స్తుతి మహిమా ఆరాధనా. అందరూ నీకే యేసయ్యా సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. సంపూర్ణ మన
మనసులతో అందరూ అందరూ నీకే ఆరాధన హల్లెలూయా 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 అందరూ 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆమె ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి మహిమా అందరూ ఆరాధన నీకే యేసయ్యా సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన గ్లోరీ సంపూర్ణ ఆత్మతో అందరూ అందరూ నీకే ఆరాధన హల్లెలూయా 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 అందరూ అందరూ పైనుంచి పరలోకము నుండి దేవుని ఆత్మ నీ పైకి దిగి రావాలి, నిన్ను అభిషేకించాలి, బలమైన ఆత్మ నిన్ను బలపరచాలి, తన అభిషేకం నిన్ను అభిషేకించి బలాజుడుగా మార్చు. హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమె ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా ఆమె హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన అల్వరి ఆరాధన స్తుతి ఆరాధన ఆమె ఆరాధన స్తుతి ఆరాధన కల్వరి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. మాది నందిగామ గ్రామం, పెడన మండలం. వైగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు ఆపరేషన్ అయ్యి ఇది 3వ సంవత్సరం. నా బాబుకి డెలివరీ అయినప్పుడు అప్పటి నుంచి కూడా ఆపరేషన్ చేసిన కుట్ల దగ్గర నీరు కారుతూ ఉండేది 3 సంవత్సరాల నుంచి.
అది తగ్గిపోతుంది అనుకున్నాను, కానీ అసలు తగ్గలేదు. నేను అయ్యగారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించినప్పుడు అది ఇన్ఫెక్షన్ లాగా అయిందమ్మా, మరి ఆపరేషన్ పడిద్దని అని అన్నారు. అలాగే 3 సంవత్సరాల తర్వాత ఎన్ని రోజులు ఏదో చూసినా తగ్గట్లేదు, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అది స్కానింగ్ తీపిస్తే లోపల వైర్ వదిలేశారు అని చెప్పారు. బందర్లో మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు 70,000 ఇప్పుడు ఇక్కడ పెడితేనే మేము ఆపరేషన్ చేస్తాము, మళ్ళీ పెద్ద ఆపరేషన్ లాగా మొత్తం ఓపెన్ చేసి చేయాలి, ఇక్కడే 30 రోజులు ఉండాలని చెప్పారు. నాకు ఇక భయం వేసి ఇప్పటికే 2 సార్లు నేను ఆపరేషన్ చేయించుకొని చాలా బాధలు పడ్డాను అని భయం వేసి ఇక ఇంటికి వచ్చేసి ఇక వద్దు, నేను ఇక ఆపరేషన్ అనేది చేయించుకోను, ప్రార్థన చేసుకుంటాను అనుకున్నాను. ఇక ప్రార్థన చేసుకుని ప్రతిరోజు కూడా తండ్రి నా బిడ్డలకి తల్లిగా నన్ను బ్రతికించయ్యా, నాకేమీ వద్దు అని మాత్రం నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మా అత్తయ్య గారు మళ్ళీ అశోక్ బాబు దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన కూడా చూసి అమ్మ నేను ప్రయత్నం చేస్తాను, అయితే లేదంటే కనుక నేను పెద్ద డాక్టర్ని పిలిపించి మత్తు ఇచ్చి ఆపరేషన్ లాగా చేయాలన్నారు. ఆయన చెప్పిన 2వ రోజు వెళ్తే మత్తు ఇచ్చారు, పొట్ట వరకు మత్తు ఇచ్చారు. ఇచ్చి ఆయన ట్రై చేశారు, ప్రభువా తండ్రి మరి ఇన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండలేను, మరి నీ చిత్తమేనయ్యా అని. లోపలికి వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు చేతులు చల్లబడిపోయి టెన్షన్ పడిపోయాను. కానీ ఆ డాక్టర్ గారు ధైర్యం చేసి ఆ వైర్ అయితే లాగేశారు. 30 రోజులు హాస్పిటల్లో ఉండాలని అన్నారు. కానీ 3వ రోజే లేచి నా పని నేను చేసుకుని నేను నడవగలేలా దేవుడు మరి దీవించాడు, గొప్ప అద్భుతం చేశాడు. అలాగే మరి మా చెల్లికి కూడా పెళ్ళయి 5వ సంవత్సరం నేను అయ్యగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు 9 వారాలు తీసుకురమ్మా అని చెప్పన్నారు. నాగదోషం ఉందన్నారు, దానికి పరిహారం చేశారు. 9 వారాలు మరి విశ్వాసంతో వచ్చింది. మరి ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు నేను అడిగితే అన్నారు మరి నూతనంగా వచ్చే సంవత్సరం దేవుడు మరి గర్భఫలం ఇస్తారని చెప్పారు. మరి దేవుడు ఇప్పుడు గర్భఫలం ఇచ్చాడు, ఇప్పుడు 3వ నెల అని చెప్పింది. మరి అందుకు కూడా దేవుడికి ఎన్నో స్తోత్రాలు చెప్తున్నాను. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి, మరి ఇంకెన్నో సాక్ష్యాలు చెప్పేలాగా దేవుడు దీవించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. విజయవాడ చర్చి పని నవంబర్ 19వ తారీఖున పిల్లర్ వేసి శంకుస్థాపన చేశాం. అది మొదటి రోజు, పని మొదటి రోజు. ఆ రోజే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, ఏప్రిల్ 10వ తారీఖు నువ్వు చర్చి ఓపెనింగ్ చేస్తున్నావు అని. దేవుని స్తోత్రం. 3 అంతస్తుల బిల్డింగు పునాది వేసిన రోజు దేవుడు ఏమన్నాడంటే ఏప్రిల్ 10వ తారీఖు ఓపెనింగ్ అని చెప్పన్నాడు. కేవలం 4 నెలల 20 రోజులు. ఎన్ని రోజులండి? ఈ 4 నెలల 20 రోజుల్లో సెలవులు 1 నెల రోజులు తీసుకున్నారు. అంటే ఎన్ని రోజులు వచ్చినాయి? ఇంకా 3 నెలల 20 రోజులు, అంటే 110 రోజుల కల్లా ఓపెనింగ్ చేసేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. అసలు చాలా విచిత్రంగా దేవుడు కార్యం చేశాడంట. ఆయనకి 100,000,000 వందన స్తుతి స్తోత్ర సుమాంజలులు ప్రభుకి చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలాగూ అనుకుంటాము అంటే, నా మట్టుకు నేను బ్రతుకుతున్నానులే, నాకున్న దాన్ని బట్టి సరిపెట్టుకుంటున్నానులే. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం, కుదిరితే సహాయం చేస్తారు. లేదంటే మనకున్న దాన్ని ఉపయోగించుకుని టాలెంట్ని బట్టి బ్రతికేస్తున్నామని మనం తలంచుకుంటూ జీవిస్తూ ఉంటాం. కానీ మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అంటే, మనం చేయనిదంతయు సఫలం అవ్వాలంటే మనం ఎవరితో ఉండాలంటే దేవునితోనే ఉండాలి. దేవుని స్తోత్రం. రోజు గుళ్ళో ఉంటే బ్రతికెట్లా, పని ఎట్లా, ఉద్యోగం ఎట్లా, వ్యాపారం ఎట్లా, వ్యవసాయం ఎట్లా అని చాలామందికి డౌట్ వస్తుంది. మీకంటే పని పాట లేదు పాస్టర్ గారు, కాబట్టి మీ పని అదే, మీ వృత్తి అదే, మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వాక్యం చదువుకుంటూ ఉంటారు, అది మీ పని, మా పని వేరే కదా, మా పనులు మేము చేసుకోపోకుండా పోతే మేము ఎలా బ్రతుకుతామో, మా వాళ్ళని ఎలా బ్రతికిస్తామనే సందేహం చాలామందికి
వస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునితో గడపటం అంటే నువ్వు చర్చిలోనే ఉంటేనే కాదు, పని మానేసి దేవుని దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. పని మానేసి దేవుని దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. నీ హృదయములో దేవుని మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటే చాలు. దేవుని స్తోత్రం. నీ హృదయములో ఎల్లప్పుడూ దేవుని మాటలు నిలిచి ఉండాలి. మొదటి కీర్తన గ్రంథాన్ని ఒకసారి చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి. అది అందరికీ తెలిసినటువంటి కీర్తన. దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. ఇక్కడ ఆగండి. మనుషుడి జీవితంలో దేవునికి ఇష్టం లేని 3 విషయాలు చెప్పాడు. బాగా వినండి. మనుషుని వద్దలో నడవడికలో దేవునికి ఇష్టము లేని విషయాలు 3 ఇక్కడ రాయబడ్డాయి. ఏంటది? ఏ ఆలోచన? థింకింగ్స్ ఆలోచనలు. సైతాను రకరకాల ఆలోచనలు మనకు కలగజేస్తూ ఉంటాడు. మంచిగా బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వడో, మంచిగా జీవించే వాళ్ళని జీవించనివ్వడో, మంచి తలంపులు మనలోకి రాను. ఎప్పుడు చూసినా చెడు ఆలోచనే. ఆ ఆలోచన పోవాలి. నా ఇష్టం అండి, నేను చేయాలనుకున్నా నేను చేస్తాను, నువ్వు చెప్తే నేను చేస్తానండి, నాకు ఎవడో చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అన్నవాడే పడతాడు బ్రతకుంటలో. చెప్పింది విన్నవాడు కొద్దిలో కొద్దన్నా బాగుపడతాడు. చెప్పింది విన్నవాడు కొద్దిలో కొద్దన్నా జీవితాన్ని బాగు చేసుకుంటాడు. చెప్పింది విన్నవాడు కొద్దిలో కొద్దైనా ఒక స్టాండర్డ్ పొజిషన్కి వస్తాడు. వినకుండా ఉంటాడే, నా ఇష్టం అనుకుంటాడే, నా ఆలోచన అనుకుంటే వాడికి నిజంగా చెప్పాలంటే ఎందులోనూ స్థిరము లేదు, ఎక్కడా నిలకడ లేదు. వాడి జీవితానికి ఆధారం అనేది చివరికి దొరకదు. దేవుని స్తోత్రం. దేవుడు నీతో ఉండాలి అంటే, నువ్వు ధ్యానించాలి అంటే, నువ్వు ఆరాధించాలంటే, నువ్వు గణపరచాలంటే, నువ్వు మయపరచాలంటే నాలో ఉన్న ఆ దుష్టుల ఆలోచనల చొప్పున నడవటం మానేయాలి. సాతాను అవ్వతో అంది, నువ్వు ఆ పండు తినిన నాడు దేవదూత వలె అవుతావు, దేవతల వలె అవుతావు అంది. ఏమండి, ఆ మాట విని వెళ్ళిపోయింది, తినేసింది, నాశనం అయ్యింది. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, 1కి 2 సార్లు యోచన చేయాలి, సంథింగ్ ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఆలోచన లేకుండా వెళ్ళిపోయి నష్టపోయే కంటే చెప్పిన మాట విన్నవాడు బాగుపడతాడు. హల్లెలూయా. నిజమంటారు కదంటారా? నేను ఒక సహోదరుడికి చెప్పాను, అతనికి బాగున్నప్పుడు అతనికి విడుదల చేసిన తర్వాత చెప్పాను, నాన్న నువ్వు త్రాగబాక, తాగితే నీ లివరు శాంతం పాడైపోద్ది. ఆ లివర్ పాడైపోయిందంటే నీ భార్యని, నీకున్న 2 పిల్లలను బ్రతికించుకోవడం కష్టము అని చెప్తే, అలాగేనండి నేను తాగలే, మీరు చెప్పారుగా. 3 days. ఎన్ని రోజులండి? 3 రోజులు ఆగాడు. ఏం చేశాడు? 3 రోజులు ఆగి ఈ 3 రోజులు కలిపి తాగాడు. రోజుకు 1 సీసా తాగుతాడో 2 సీసాలు తాగుతాడో తెలియదు, కానీ 3 రోజున మొత్తం అని కలిపి ఒకే రోజు తాగాడు. సరే తాగాడు, ఓకే. అక్కడి నుంచి తాగుతూనే వచ్చాడు. చివరాఖరికి మొన్న ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అతనికి కడుపులో నొప్పని డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పిందంటే లివర్ మొత్తం పాడైపోయింది. డాక్టర్ చెప్తుందంట, అయ్యా ఈ అబ్బాయి లివర్ శాంతం పాడైపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 43 లక్షలు అవుతాయి అందంట. ఎంత? వాళ్ళు తినటానికి దికాణం లేని జీవితం. ఇప్పుడు 43 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? కండకావరం ఉన్నవాడు దండగా అవుతాడు. కండకావరం చూసుకోకూడదు. రానున్న భవిష్యత్తు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, ఏమనంటే నీకు దినం కావాలా తనం కావాలా అని చెప్తా. ఏంటి పాస్టర్ గారు అంటవా? దినం అంటే 1 రోజు, తనం అంటే జీవితం. దేవుని స్తోత్రం. తనము అంటే జీవితం అంతా. నీకు జీవితం అంతా బాగోవాలా? 1 రోజు బాగుంటే చాలా. 1 రోజు సంతోషం కోసం, 1 రోజు ఏమండి హ్యాపీనెస్ కోసం, 1 రోజు ఆర్భాటం కోసం, 1 రోజు ఏమండి నీ మనసు స్థిమితం కోసం నువ్వు తాగిన తాగుడు, చేస్తున్నట్టు విచ్చలవిడి ఖర్చులు నీ జీవితం అంతా సమస్యలు తెచ్చిపెడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అన్నాడు, దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, అపహాసకులు ఎక్కడ ఏళన చేసేవాళ్ళు. ఎవరండి చెప్పండి? ఈ రోజుల్లో ఏళన చేయడం ఎక్కువ. ముందు నడుతుంటే వెనకాల నవ్వుతూ ఉంటారు.
ఆడవాళ్ళు ఎక్కువగా నలుగురు కలిసి కూర్చుని 4 రకాల ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. ఆ 4 రకాల ముచ్చట్లు ఒక రోజు నీ కుటుంబానికి పెద్ద సమస్యగా మారుతాయి. నలుగురు ఉన్న చోటకెళ్ళే వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పారు వాళ్ళు చెప్పి చివరాఖరి ఏం చేస్తారంటే మీ కుటుంబం గుట్టంతా రట్టు చేసుకుని తర్వాత ఏమవుతావంటే దోషిగా నిలబడతావు. ఏళ్ళను చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాక, నువ్వు ఏళ్ళని చేయబాక. దేవుడు కావాలా వద్దా? ప్రభుని ఏళ్ళని చేశారు, ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, దిగిరా అన్నారు. యూదుల రాజు అంటా అని ఏళ్ళని చేశారు. అందుకే అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోటు నలుగురు కూర్చున్న చోటు కూర్చోబాక, 4 విషయాల్లో తలదూర్చొద్దు. హల్లెలూయా. నేను చెప్పనా, నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంసారం. ఇది ఒక క్రైస్తవులు కాదండి, ప్రతి మనిషికి కావలసినటువంటి క్వాలిటీ. పొద్దున్నే లేచి ఎట్టా సంపాదించాలని ఆలోచించుకోక, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నా భార్యతో నేను గడపాలి, వాళ్ళ కోసం నేనేం చేయాలి. భర్త ఎప్పుడు నా కుటుంబం కోసం ఏం చేయాలనుకుంటాడు, భార్య కూడా ఏమనుకోవాలి, నా కుటుంబం కోసం నేనేం చేయాలి. పిల్లలు ఏమనుకోవాలి, నా కుటుంబం కోసం నేనేం చేయాలి. హల్లెలూయా. ఎవరైనా ఈ ఆలోచనతో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు హైలైట్ అవుద్ది. హల్లెలూయా. ఆ కుటుంబంలో సమస్యలు రానే రావు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియులారా, చూడండి, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోబాక. ఏమండి, బజార్లోకి వెళ్తారు, 16 సంవత్సరాల పైచర్ల నుంచి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తాం మానేసి, నేను పిలిస్తే వెళతా, ప్రార్థన చేసి వచ్చేస్తా. ఇంకా పక్కింటి జోలికి కూడా వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను, ఎవరి గురించి ఏ విధమైన మాట విన్ను. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అవునా, అట్టగా, సరే, 3 మాటలే ఏంటి, అవునా, అట్టగా, సరే. 10 మందితో కూర్చుని 10 మాటలు మాట్లాడి అందులో ఒక మాట జారితే ఆ మాటకి 100 మాటలు పుడతాయి. 10 మందిలో కూర్చొని 10 మాటలు మాట్లాడుతూ ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, మన నోరు మంచిది కాదు కదా, మన నోరు ఎలాంటిది, పనికిరాని మాటలు మాట్లాడేది మన నోరు. అందుకనే అసలు 10 మంది జోలికి వెళ్ళనేలా, అక్కడ వాళ్ళతో సంభాషించనేలా, పనికిరాని మాట మాట్లాడనేలా, ఆ మాటకి 100 మాటలతో తిరిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను అట్ట అనలేదే, ఎందుకు వచ్చింది ఈ మాట, నేను బాధపడినేలా. అందుకే ప్రభు అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. 3వ మాట ఏమన్నాడు, లోకం ఏమైంది, పాపం అయి ఉంది. దేని స్తోత్రం. మనం ఎక్కడున్నాం, పాపంలో. ఎక్కడ పుట్టాం, పాపంలో. ఎక్కడ పెరుగుతున్నాం, పాపంలో. ఏం చేస్తున్నాం, పాపమే. అయితే ప్రభు అన్నాడు, పాపుల మార్గమున నువ్వు నడవద్దు, నిలబడద్దు, అసలు అటు వెళ్ళబాక. నేను కావాలి అంటే నువ్వు శుద్ధుడు అవ్వాలి, నాతో నువ్వు ఉండాలంటే నీలో పరిపూర్ణమైన మనసు రావాలి. నేను నిన్ను హెచ్చించాలి అంటే నువ్వు నాకు సమర్పించుకోవాలి. నేను నిన్ను అభిషేకించాలంటే లోకమును విడిచి నన్ను వెంబడించాలి. అంటే రోజు గుడికి వెళ్తాం కష్టమేనని చెప్పాను నేను. ఎక్కడికి వెళ్ళా చెప్పండి, దేవుని పరిశుద్ధ గ్రంథమును తీసుకొని అందులో ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యం, నీతి వాక్యములు ధ్యానించు, నీతి వాక్యములు ధ్యానించు, వాక్యమును పఠిష్ఠించు, వాక్యమునే ఆధారం చేసుకో. ఆ వాక్యము నీలో, నీ హృదయ సీమలో ఎప్పుడూ ఉండాలి. దేవుని స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రులో వాక్యమును ధ్యానించు. వాక్యమును ధ్యానిస్తే ఎవరిని ధ్యానించినట్లు, ప్రభుని స్తుతిస్తున్నట్లే. దేవునికి స్తోత్రం. యేసు నీ హృదయములో ఉండాలి, నీ యొక్క అంతరంగములో ఉండాలి, నీ నాలుకపై ఉండాలి, నీ పెదవులపై ఉండాలి. ఏమండి, నిరంతరము నీలో నుంచి ఆయన మాటల మకరందము జాలువారుతూ ఉండాలి. ఆమేన్. నువ్వు రోజు గుడికి వెళ్తే నువ్వు బ్రతకడం కష్టమే, ఓకే, రోజు పని చేసుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, కానీ నువ్వు పని చేస్తూ కూడా దేవుని ధ్యానించవచ్చు. ఆమేన్. నువ్వు బట్టలు ఉతుకుతూ కూడా దేవుని ధ్యానించవచ్చు, అంట్లు తోముతూ కూడా దేవుని ధ్యానించవచ్చు, చివరాఖరికి ఇంట్లో శుభ్రం చేస్తూ కూడా ధ్యానించవచ్చు. దేవుని స్తోత్రం. పదిలమైన మనసుతో ప్రార్థన చేయి, అడుగు, దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎట్లా? దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ధ్యానిస్తూ నిత్యము ఆయన మాటలు
నీ హృదయములో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీలోనే ఉండాలి. ఆమేన్. వాక్యం నీలో ఉంటే ఎవరు నీతో ఉన్నట్టు తెలుసా? యేసయ్య ఉన్నట్టే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండే, అవునా? దేవుని వద్ద ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తున్న ఆ వాక్యమే ధ్యానం. సిద్ధపడు దేవుని కోసం, సిద్ధపడు ప్రార్థన కోసం, దేవునితో సంభాషణ కోసం, దేవునితో మాట్లాడటం కోసం, దేవుడిని జీవితం బాగు చేయడం కోసం, నీ బ్రతుకుని మార్చడం కోసం, నీ కుటుంబాన్ని తీర్చిదిద్దడం కోసం, నీ బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వటం కోసం, నువ్వు అనుకున్నది సాధించడం కోసం వాక్య ధ్యానము, ప్రార్థన ధ్యానం కావాలి. ఆమేన్. బైబిల్ గ్రంథాన్ని తీసుకో, ఆ గ్రంథంలో ఉన్న కనీసం ఒక 4 లైన్లు చదువమ్మా. 4 లైన్లు చాలు. 4 లైన్లో ఉన్న ఆ 4 మాటలు నీ జీవితాన్ని ఎంత మార్చేస్తాయో. పాటలు పాడని చెప్పు, టప చప్పట్లు కొడతావు, నాట్యం చేస్తావు, గంతులు వేస్తావు, అబ్బో హ్యాపీగా ఆరాధిస్తావు. వాక్యం చెప్పడానికి దైవజనుడు నిలబడితే చాలు, ఫోన్ ఇచ్చుకుని బయటికి వెళ్తావు. ఆ మాటలు నీ హృదయంలోనికి ప్రింట్ అయిపోతూ ఉంటే అది నీ నుంచి తీసివేసే అవకాశం ఎవ్వడికి లేదు. అదే అన్నాడు యేసుప్రభుల వారు మార్తమ్మతో అంటాడు, ఏమన్నా తెలుసా? మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె నుండి ఎవ్వడను తీసివేయలేడు. వాక్యము నీ బంగారం ఉంటే ఏమండి ప్యాషన్గా వేసుకుంటావు, ఎండుంటే ఇంకా ప్యాషన్గా తగిలించుకుంటావు, లేదంటే దాన్ని తీసుకెళ్ళి అప్పుల కోసమో అవసరాల కోసమో తాకట్టు పెడతావు. కానీ వాక్యమైన యేసు నీలో ఉంటే నిన్ను నీవు స్థిరపరచుకున్నట్లెక్కే. అందుకే అన్నాడు దేవారాత్రులు. ఎప్పుడంటండి? గట్టిగా చెప్పండి పిల్లలు. ఏం చేయాలి? అల్లెలో దేవారాత్రులు ఏం చేయాలి? ధ్యానించాలి. దేన్ని? వాక్యమును. ఆమేన్. రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా. 24 గంటల్లో ఎన్ని గంటలు చదువుతున్నావు? లేకపోతే ఎన్ని అరగంటలు చదువుతున్నావు? లేకపోతే ఎన్ని నిమిషాలు చదువుతున్నావు? ఎన్ని సెకండ్లు చదువుతున్నావు? ఒకసారి చేతి పైకి అతను చదివేవాళ్ళు ఎవరు? అన్ని పనులు చేయటానికి ఆరోగ్యం కావాలి, తిన్నది అరగడానికి ఆరోగ్యం కావాలి, బరువులు మేయటానికి ఆరోగ్యం కావాలి. నీ జీవితాన్ని ఇంత చేసిన దేవునికి, ఇంత బాగు చేస్తున్న దేవునికి, నిన్ను కాపాడే దేవునికి, నిన్ను ఆరాధించే దేవునికి, నిన్ను గొప్పగా చేసే దేవునికి, నువ్వు ఆరాధ్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సమయముని కేటాయించి వాక్యమును ధ్యానించలేకపోతున్నావు అంటే నిర్లక్ష్యమా, గర్వమా? ప్రభునందు నువ్వు ఉంటే నీ జీవితం ఎవరితో కట్టబడుతుందంటే క్రీస్తుతో అంటూ కట్టబడుతుంది. హల్లెలూయా. ప్రభు అన్నాడు జీవజల ప్రవాహములు కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆ వాక్యమే జీవము, ఆ వాక్యమే బలము. అందుకే అతడు ఎక్కడున్నాడంట? నీటి కాలవల వారన నాటబడి. ఎప్పుడు చిగురుస్తూనే ఉంటాడో, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటాడో, ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాడో, ఎప్పుడు ఫలభరితంగానే ఉంటాడో, ఎప్పుడు చూసినా అబ్బా ఆనందం ఆనందం ఆనందమే. దేవుని స్తోత్రం. ఎవరితో ఉంటే? ఫలించాలి అంటే క్రీస్తుతోనే, క్రీస్తు వల్లే. ఆయన నీకు జీవాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. చెట్టుకు నీరు లేకపోతే బతుకుద్దా? చెప్పండి, బతుకుద్దా? ఒక మొక్కను పెట్టి ఆ మొక్క కొన్నాళ్ళు నీళ్ళేసి 30 రోజులు పోసానుగా, 30 రోజులు మాని, 30 రోజులు వరుసనే పోయి నీళ్ళు 30 రోజులు లెక్కేసుకో. ఫస్ట్ నుంచి ఫస్ట్ దాకా పోదాం. మళ్ళీ 30 రోజులు పోయిబాక బతుకుద్దా చచ్చుద్దా? చెట్టుకు నీరంత అవసరమో మనిషి జీవితానికి దేవుడు అంత అవసరం. చప్పట్లు కొడదామా? చెట్టు నీరు తీసుకుని ఫలాభివృద్ధి చెందుతుంది. మనిషి దేవుని యొక్క కృపను పొంది ఫలించలేకపోతున్నాడండి. చెట్టు నీరు కట్టిన చెట్టు ఫలాభివృద్ధి చెందుతుంది, చక్కని పువ్వులు పోస్తుంది, చక్కని కాయలు కాస్తుంది, లావుగా పెరుగుతుంది, ఏపుగా పెరుగుతుంది, కొమ్మలేస్తుంది, రెమ్మలేస్తుంది. అబ్బా ఇష్టానుసారమైన ఎంత కాపు కాస్తుందో. కానీ మనిషిని దేవుడు ఎంత చూసినా, ఎంత కాపాడినా, ఎంత అభివృద్ధి పరిచినా ఆ మనిషి ఎక్కడ ఉన్నాడంటే స్వార్థపరుడై, దుర్బుద్ధి కలిగిన వాడై, దురాశ కలిగిన వాడై, పాపిష్టి ఆలోచన కలిగిన వాడై, పాపిష్టి బుద్ధి కలిగిన వాడై ఎదగలేక ఎండిపోతున్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది ఇల్లు కడుతూ ఉంటారు, సగంలో ఆగిపోతాయి. బేస్మెంట్లో కొన్ని ఆగిపోతాయి, కిటికీల దాకా కొన్ని ఆగిపోతాయి, స్లాబ్ దగ్గరికి వచ్చి కొన్ని ఆగిపోతాయి, స్లాబ్ వేసినాక కొన్ని ఆగిపోతాయి. అన్నీ పూర్తి చేసినా కొన్ని ఇంటిలోకి వెళ్తాకుండా అవకాశం. దేవుని స్తోత్రం.
అవునా కదా చెప్పండి. కొంతమంది పొలం చేద్దాము అనుకుంటారు, అందరికంటే ముందు నేను మొనట్టాలంటాడు, లాస్ట్ దాకా ఉండిపోతాడు. చెరువు పండించాలనుకుంటాడు, ఏమండే ఈసారి మాత్రం టన్నులు తీయాలనుకుంటాడు, ఒక టన్ను కూడా తీయలేడు. కారణం ఏంటి? నీ సొంత ఆలోచన, సొంత నిర్ణయం, సొంత తలంపు. వద్దా ప్రభు అన్నాడు, నువ్వు నాతో ఉంటే నిన్ను ఫలించు కొమ్మవలే చేస్తానన్నాడు. అతడు చేయనిదంతయు అతడు ఆగదు, ఆపేవాడు లేడు. ఎవడా అప్పుడు నిన్ను ఎదుగుతుంటే ఏడ్చేవాళ్ళు ఏడవనే. నువ్వు ఎదుగుతున్నావని ఎడుతున్నారా? ఏడవనే. నువ్వు సంపాదించుకున్నావు ఎడుతున్నారా? ఏడవనే. నువ్వు బాగుపడుతున్నావు ఎడుతున్నారా? ఏడవనే. లేదో నువ్వు ఆరోగ్యంగా హ్యాపీగా మంచిగా ఉన్నావని చూసి తట్టుకోలేక ఎడుతున్నారా? ఏడవనే. దేవుని స్తోత్రం. ఆ ఏడుపులే నీ దీవెన. ఏడిస్తే నష్టం ఎవరికే చెప్పలే? ఏడ్చేవాడికి నష్టమా? ఎదిగేవాడికి నష్టమా? కరెక్ట్గా చెప్పండి. ఏడితే ఎదిగేవాడికి నష్టమా? ఏడ్చేవాడికి నష్టమా? సీని గారు చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం. ఏడితే ఏడ్చేవాడికి నష్టం, కానీ ఎదిగేవాడికి నష్టం ఎక్కడండి? హల్లెలూయా. ఎదిగేవాడికి నష్టం లేదు, ఎందుకంటే నిన్ను ఎదిగించేది సాదా సీదావాడు కాదు. ఎవరో తెలుసా? భూమి ఆకాశములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎదుగుతుంటే ఆయన చూసి, అందరూ ఏడుస్తుంటే ఆయన మాత్రం ఆనందిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎదుగుతుంటే ఎవరైనా చూసి ఏడుతున్నారేమో, ఏమండి నువ్వు నచ్చగా ఏడ్చారేమో, కానీ దిగింపజేస్తే దేవుడు చూసి మాత్రం ఏం చేస్తానంటే ఆనందపడుతున్నాడు. అబ్బబ్బబ్బా, నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఫలిస్తున్నాడు, ఎంత చక్కగా ఎదుగుతున్నాడు, అబ్బా నా బిడ్డను చూస్తే నాకు చూడముచ్చటగా ఉందంటాడంట యేసయ్యా. హల్లెలూయా. ఏమండి అందరూ ఏడ్చేదాన్ని చూసి ఆగిపోతావా? నిన్ను చూసి సంతోషించే దేవుని చూసి ముందుకు వెళ్తావా? ఒక బిడ్డ ప్రయోజనం అడుగుతుంటే తండ్రి మురిసిపోతూ ఉంటాడండి. ఎస్, కరెక్ట్. నిజమా కదా చెప్పండి? ఒక బిడ్డ ప్రయోజకుడు అవుతుంటే, ఒక బిడ్డ ప్రయోజకుడు అవుతుంటే ఆ తండ్రి చూసి అనుకుంటాడు, అబ్బా నా పెంపకం ఎంత బాగుందో, నా బిడ్డ ఎంత బాగున్నాడో, నా బిడ్డ నాకు ఎంత పేరు తెచ్చిపెడుతున్నాడో, అబ్బా నా బిడ్డ ఇలాగే ఉంటూ ఆ బిడ్డను చూస్తూ నా కళ్ళు మూసుకోవాలనుకుంటాడు. దేవుని స్తోత్రం. వాడు పెట్టబోయినా పర్లా, నా బిడ్డ ఎదుగుతున్నాడే నిరంజి చెట్టు వలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా చెప్పండి? ఆకువాడక ఆత్మఫలములు ఫలింపగా. హల్లెలూయా. నువ్వు నిత్యముగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అందుకే అన్నాడు, నువ్వు చేయనదంతయు అసలు ఆపొద్దు. ఇంకోటి చేయొద్దని ఎవరు అంటున్నారా? అది దేవుని చిత్తమైతే చేయటం మానవద్దు. నేను చెప్తున్నా, దేవుని స్తోత్రం. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం, ఐ డోంట్ కేర్. హల్లెలూయా. తప్పు చేస్తే భయపడో, మోసం చేస్తే భయపడో, దొంగతనం చేస్తే భయపడో, హత్య చేస్తే భయపడో, దోసుకుంటే భయపడో, ఏమండి నష్టపరిస్తే భయపడో, కానీ నీతిగా బతికితే నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు నీతిగా బతికితే భయపడాల్సిన అవసరమో లేదు. నీతిగా బ్రతికితున్న నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆగదా అని చెప్తున్నా. ఏంటిది? నీ ఎదుగుదల ఆగదు. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు ఆయన, వాక్యము నీలో ఉందా, వాక్య ధ్యానము నీకుందా? 2 మాటలు చెప్పి ముగిస్తా. వాక్యం నీలో ఉందా, వాక్య ధ్యానం నువ్వు చేస్తున్నావా? నా గుడికి వచ్చే వాళ్ళకి నువ్వు సందా తెచ్చావా అని అడగను, నువ్వు దశం భాగం ఇస్తున్నావా అని అడగను, నువ్వు ప్రథమ ఫలం తెస్తున్నావా అని అడగను. ఒక విషయం చెప్పనా? దశం భాగం ముఖ్యం కాదు, ప్రథమ ఫలము ముఖ్యం కాదు, కానుక ముఖ్యం కాదు. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటం ముఖ్యం. ఆమేన్. అవునా కదా చెప్పండి? దశం భాగం ముఖ్యం కాదు, కానుక ముఖ్యం కాదు, ప్రథమ ఫలముగా నువ్వు సమర్పించబడటం ముఖ్యం. దేవా, నేను బ్రతకలేక బ్రతుకుతున్నాను, భారముతో బ్రతుకుతున్నాను, బాధలతో బ్రతుకుతున్నాను, సమస్యలతో బ్రతుకుతున్నాను, ఇబ్బందులతో బ్రతుకుతున్నాను, అనారోగ్యంతో బ్రతుకుతున్నాను, శోధనలతో బ్రతుకుతున్నాను, నా జీవితం అంతా భారమై ఉంది. ఆ భారం అయితే తీసేగా ఆయన అన్నాడు. ఏమన్నాడు?
అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని, నీకు నెమ్మది కలగాలి, నీకు ఆరోగ్యం కలగాలి, నువ్వు అనుకున్నది జరగాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఆస్వాదించబడాలి, నువ్వు అందనంత ఎత్తి ఎదగాలి. అప్పుడు దేవుడు అప్పుడు పంట కోసం ఎదురు చూస్తాడు. ఏమండి చెప్పండి, మొక్క పెట్టగానే కాయ కాద్దా? అబ్బాయి చెప్పు, గింజ కాయ కాద్దా? లేదా అంకురం కాయ కాద్దా? మొక్క ఎదగాలి, అది ఫలాభివృద్ధి చెందాలి, కొమ్మలు వేయాలి, రెమ్మలు వేయాలి, పువ్వులు పుయ్యాలి, కాయలు కాయాలి. అప్పుడు దాకా ఎదురు అంటే ఒక దైవజనుడు విశ్వాసిని ఎలా చూడాలంటే ఒక చెట్టు వలె పోల్చి ఆ చెట్టు ఎదిగి ఫలించేదాకా ఎదురు చూడాలి. దేవుడు కూడా అలాగ అన్నాడు, నువ్వు అభివృద్ధి చెందేదాకా నీకు తోడుంటా, నువ్వు ఎదిగేదాకా నీకు తోడుంటా, నిన్ను నేను వదలను, విడువను, ఎడబాయను, ప్రతి క్షణము అనుక్షణము నీతోనే ఉంటా నేను. కానీ నువ్వు ధ్యానిస్తావా? ఆమేన్. ఏం చేయాలి? ఏం చేయాలి? ధ్యానించు. ధ్యానించడం ఏంటండి? స్తుతించు, ప్రభుని ఆరాధించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు, కానీ మన ఇద్దరి మనసులో ఏముందో ఆయనకు తెలుసు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు, కానీ ఇద్దరి మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఎవరున్నారో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో, నువ్వు శుద్ధంగా ఉన్నావో, పరిశుద్ధంగా ఉన్నావో, పాపిష్టి తలంపుతో ఉన్నావో ఆయన చూస్తున్నాడు. ఇష్టమైనప్పుడే ధ్యానం, కష్టం వచ్చినప్పుడే ధ్యానం కాదు. దేవారాత్రులు ఎప్పుడంట? దేవారాత్రులు ధ్యానిస్తే నీ ఎదుగుదల ఆగదు అన్నాడు. అమ్మే, ఆగుద్దా? ఆగుద్దా? గట్టిగా చెప్పాలా? ఆగుద్దా పెరుగుద్దా? ఇంకో విషయం చెప్పాలా? ఆపరాకున్న డౌట్. అని ఎక్కడ కొట్టాలో దేవుడు అక్కడ కొట్టి పొడుగు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నిజమే కదా చెప్పండి? అవునా? ఓరు నాయన ఇది గడి చేస్తాడు దేవుడు. అయితే నా శత్రువులందరూ చచ్చిపోవాలి ప్రభువా, నా శత్రువులు చచ్చిపోవాలి ప్రభు అని మాత్రం ప్రార్థన చేయబాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పొద్దు, నీ దారికి రాయి ఉంటే ఆ రాయి తీసే బాధ్యత దేవుడిదే. ఆమేన్. నువ్వు చెప్పక్కర్లేదో, నిన్ను నష్టపరచాలని ఎవడైతే ఉన్నాడో అది ఆయనకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదో, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవడో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు చెప్పక్కర్లేదో, అడుగు అడుగున ఎవడు నీకు అడ్డుపడుతున్నాడో ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కటి ఆయన అన్నాడు, నీ మార్గమును సరళము చేయగలిగిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో ఉంటే ముగిచ్చేస్తాను? ఎవరితో ఉంటే? మనుషులతోనా దేవునితోనా? చెప్పండి. హల్లెలూయా. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నా బేసిక్ అనగా నా ఆధారం, నా జీవితం, నా ప్రతి ఆలోచన నా దేవుడు నాకు ఇచ్చిందే. ఆమేన్. మనుషుల వద్ద నుంచి సలహాలు తీసుకోను, సలహాలు ఇస్తాను తప్ప. ఆమేన్. తీసుకున్న వాటిని పక్కన పెట్టి నా పని నేను చేసుకుని పోతూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు ఆయన, ఎవరో సరైన ఆలోచన చెప్పగలిగిన వాడు. హల్లెలూయా. ఒకరోజు డబ్బులు కావాల్సి వస్తే ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేసుకుంటున్న, ప్రభు డబ్బులు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి కదా, ముందు 1,00,000 కావాలి, నా చేతిలో కావాలి, నా చేతిలో డబ్బులు లేవు, 1,00,000 కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఒక ముసలాయన చూపించాడు దేవుడు. ఎవరిని? ముసలాయన చూపించాడు. ఆయన వాచ్మెన్ పని చేసుకుంటున్నాడు. ఈయన దగ్గర ఎందుకుంటాయి డబ్బులు? ఎస్ఐ ఏంటి ఈయన చూపించాడు, ఈయన దగ్గర డబ్బులు ఉంటాయా? ఈయన పాపం ఉద్యోగం చేసుకుంటున్నాడు, 10,000 జీతానికి నెలంతా కష్టపడుతున్నాడు, ఈయన దగ్గర డబ్బులు ఎట్టుంటాయి? దేవుడేంటి ఈయన చూపిస్తున్నాడు అనుకున్నా. మళ్ళీ స్వరూపం ముందుకెళ్ళి నిలబడ్డా. అమ్మ మరే తల్లి, మరి ఏంటి డబ్బులు కావాలంటే ఆయనే చూపించింది ఆమె కూడా. దేవుని స్తోత్రం. సరే ఏదేమైంది ఈయన చెప్పారుగా. ఎవరు చెప్పారు? ఈయన ఇస్తున్నాడుగా ఆలోచన, అక్కడికి వెళ్ళు అన్నాడుగా. నేను వెళ్ళేసరికి రాలాయన. ఫోన్ చేశాను, ఎక్కడున్నావండి అన్న. నేను డ్యూటీలో ఉన్నానండి అన్నాడు. ఎప్పుడు వస్తావు? 6 గంటల వస్తా అన్నాడు. సరే రా అన్న. మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన. ఏంటంటే అవసరం ఏంటి అన్నాడు. 12 రా అన్న. వచ్చేస్తున్నాను రా అన్నాడు. వెళ్ళా.
వెళ్ళంగా కూర్చున్నాడు. ఆయన అప్పుడే వచ్చాడు పాపం, బట్టలు కూడా తీయలేదు, కూర్చున్నాడు. పద అన్న లోపల కూర్చోబెట్టాడు. కూర్చున్నాక సంగతి ఏంటి చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? సంగతి ఏంటి చెప్పు అయ్యగారు అన్నాడు. డబ్బులు కావాలా? 1,00,000 ఉన్నాయి అన్న. 1,00,000? కూర్చో. దేవుని స్తోత్రం. 1,00,000గా అని బొడ్లోంచి తాళం తీశాడు, పెట్టుకడగలే తలుపు తీశాడు. 1,30,000 ఉన్నాయి ఆయన దగ్గర. ఇదిగో 1,00,000 అలా ఇంకేమైనా కావాలన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? అదే చెప్తున్నాను. నీ ఆలోచనలో దేవుడు ఉంటే, నీ తలంపులలో దేవుడు ఉంటే, నువ్వు నిత్యము దేవుని ధ్యానిస్తూ ఉంటే, నీ అవసరత ఎవరి ద్వారా తీరుతుందో వారిని నీ ముందు ఉంచుతాడు ఆయన. చెప్పడకూడదామా? నీ అవసరాన్ని తీర్చడానికి ఒక వ్యక్తిని దేవుడు నీ ముందు ప్రత్యక్షపరచబోతున్నాడు. ఆమేన్. ఇది నిజంగా నమ్మితే నువ్వు చేసి చూడు. బర్రిగా తిని బిర్రుగా నిద్రపోదామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకన్నాడు, నీవు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. దేవుని స్తోత్రం. అలాంటి అభివృద్ధి నీకు కావాలి, అటువంటి ఆశీర్వాదం నీకు కావాలి, అటువంటి దీవెన కావాలంటే రోజు వాక్యాన్ని ధ్యానించు, రోజు ప్రభుని ప్రార్థించు, పని చేసినా పాడుకో, పొలం వెళ్ళినా ధ్యానించు, ఇంటికాడున్నా ధ్యానించు. ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూనే ఉండు. ఆయన నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను ఓడిపోనిస్తాడా? గెలిపిస్తాడా? నా దేవుడు నన్ను గెలిపించాడు. ఆమేన్. నా యేసయ్య నన్ను గెలిపించాడు. ఎక్కడ సిగ్గుపడినవులా, ఎక్కడ ఓడిపోనివులా, ఎక్కడ ఇబ్బంది పడినవులా, ఎక్కడ నష్టపోనివులా, ఎక్కడ తల దించుకుని నిల్చోనివులా, తల ఎత్తుకుని నిలబడమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల ఎత్తుకుని నిలబడ. ఎందుకు సిగ్గుపడాలి? నేనున్నానుగా నీ పక్షాన అని. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏ అవసరత వచ్చావు? ఏ బాధతో వచ్చావు? నాకంటే ముందు అసలుడికి చెప్పు. ఎవరికే? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పాలి? అసలుడికి చెప్పు. ఆయన మొత్తం వింటున్నాడు. ఆయన మొత్తం వింటున్నాడు. నేను చెప్పిందంతా విన్నాడు, నువ్వు వినేదంతా విన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు చెప్పబోయేది వింటాడు ఇప్పుడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంటే ఆయన విన్నాడు, నాతో మాట్లాడించాడు కదా. నువ్వు చెప్పేది ఆయన వింటాడు, వినేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నువ్వు తలిస్తే వస్తాడు. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిల మన దేవులు ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచితే. ఆయా వాక్యాన్ని ప్రభా, నీ యొక్క మాటలు ప్రభా మేము ముందుంచుకుని నడుచుకునే భాగ్యం దాయిచ్చామని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆయా వాక్యం చెప్పిన దైవజనులు బహుబలంగా ఇంకా వాడుకోమని అడుగుచున్నాం దేవా. ఆత్మకార్యములు ఎన్నో జరిగించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోతండి. వారి అవస్థలు అక్కడ తీర్చమని అడుగుచున్నాం దేవా. అయ్యా నీ యందు ఆధారపడి ప్రభా, నీలో ప్రభా ఆనందం పొందుకునే భాగ్యం దాయిచ్చామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, యేసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.